భక్తులారా, మాఘమాసంలో ఈరోజు మనం 15వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 15వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. గృత్స్నమత మహర్షి జహ్నుమునితోటి ఏం చెప్పాడంటే, ఒక బ్రాహ్మణుడు గంగా తీరంలో ఉండేవాడు. అతనికి పుత్ర సంతానం లేకపోవడం చేత భగవంతుడి కోసం, శ్రీహరి కోసం తపస్సు చేసి వరాన్ని పొందాడు, పుత్రుని కూడా పొందాడు. కానీ ఆ తర్వాత నారద మహర్షి వచ్చి ఇతనికి ఆయుష్ 12 సంవత్సరాలే అని చెప్పాడు. ఆ తర్వాత తన భార్య దుఃఖిస్తూ ఉంటే ఆమెకు తత్వాన్ని ఉపదేశించాడు, కానీ ఆమె ఎంతకీ కూడాను ఆమె ఊరడించలేదు. అందువల్ల మళ్ళీ తపస్సు కూర్చున్నాడు ఆయన. తపవాంచే బ్రాహ్మణుడికి శ్రీహరి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. నాయన, ఏమిటి మళ్ళీ తపస్సు కూర్చున్నావు అని ఏమి ఎరగనట్లుగా స్వామి చెప్తే, మాట్లాడితే ఉన్న విషయం చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆయన అన్నాడు, నాయన, నీ భార్య గత జన్మలో కూడా నీకు భార్యే. ఆమె ఇప్పుడు మాఘమాస వ్రతం ఆచరించింది, కానీ మాఘ పౌర్ణమి రోజున ఆమె ప్రమాణం నివేదించలేదు నాకు. అందుకోసం ఈ జన్మలో ఈ కష్టం నీకు వచ్చి పడింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక పని చేయి, నువ్వు ఇది మాఘమాసమేను, నువ్వు నీ పిల్లవాడిని గంగాజలంతో తొడుపు, మళ్ళీ కూడాను అతనికి ఆయుష్ లభిస్తుంది అని చెప్పాడు. తర్వాత అలానే చేశాడు. శ్రీహరి అనుగ్రహం వల్ల అతనికి గండం గడిచిపోయింది. 12 సంవత్సరాల తర్వాత అతనికి గండం గడిచి ఆయన సంతోషపరుషుడయ్యాడు. మరి చేయదగ్గ సంస్కారాలన్నీ కూడా చేశాడు. తర్వాత ఆయన పిల్లవాడికి ఇంటి బాధ్యతలు అప్పచెప్పి మరి యోగం ద్వారా పరమపదాన్ని చేరుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఓ జహ్నుముని వర్య, మాఘ మాస వ్రతం చాలా, దానికి సాటి మరొకటి లేదయ్యా, చాలా గొప్పది అది. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన మాసం, పాపాలను పోగొట్టి పుణ్యం కలిగిస్తుంది ఆ మాసం. మాఘ వ్రతం మోక్షాన్ని కూడా ఇస్తుంది. నువ్వు విన్నావు కదా ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి యొక్క చరిత్ర. ఈ వ్రతాన్ని అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఆచరించవచ్చు. చాలా సూక్ష్మమైన వ్రతం. అర్ధోదయ కాలంలో సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేయాలి చక్కగా. ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళు, లేకపోతే తులసి కోట దగ్గర కూర్చోనో మాఘ పురాణం పారాయణం చేసి మరి ఆ విష్ణువుని అర్చించి యథాశక్తి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వటమే, ఇంతకన్నా గొప్ప ఏం లేదు. ఇటువంటి వ్రతం పౌర్ణమి నాడు మాత్రం ప్రమాణం నివేదించాలన్నమాట. అన్ని వర్ణాలు కూడాను, అన్ని కులాల వాళ్ళు ఆచరించవచ్చు. ఇది ఇహలోక సౌఖ్యాన్ని, పరలోకంలో మోక్షాన్ని, పరాన్ని కలిగిస్తుంది. పరం అంటేనే మోక్షం. స్వర్గం వేరు, మోక్షం వేరు. స్వర్గంలో లభించినా మళ్ళీ పుట్టాలి, మోక్షం లభిస్తే మళ్ళీ పునరుద్ధరణం పునర్మరణం ఉండదన్నమాట. ఆ విధంగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ మాఘమాస వ్రతం. మరి ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా సులభం. కాబట్టి సర్వజన సమాచరణీయం ఈ వ్రతం అని గృత్స్నమత మహర్షి జహ్నుమునికి వివరించాడు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.